హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 15వ తారీఖు అక్టోబర్ 2020కి సంబంధించిన సిఏ అంటే కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీ డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఎవరైనా మార్నింగ్ పేపర్ అనాలిసిస్ చూసి ఉండకపోతే పేపర్ అనాలిసిస్ చూడండి. అందులో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఏవో వచ్చే జనరల్ అవేర్నెస్ నుంచి అది కూడా ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే అది కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెయిన్గా ఈరోజు ఫస్ట్ క్వశ్చను, రాజమాత విజయరాజే సింధియా వారసత్వాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ 100 రూపాయల తెగల కొత్త నాణెం విడుదల చేశారు. విజయరాజే సింధియా ఎందులో ప్రఖ్యాత వ్యక్తి అంటే అతను ఒక రాజకీయ నాయకుడు అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి, రాజమాత విజయరాజే సింధియా వారసత్వాన్ని పురస్కరించుకొని ప్రధాని గారు 100 రూపాయల తెగల కొత్త నాణ్యాన్ని విడుదల చేశారు. సో ఆమె 1919 అక్టోబర్ 12న జన్మించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మరియు విజయరాజే సింధియా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె 1957 నుండి 1967 వరకు పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసి ఆరోగ్య కారణాల వల్ల 1998లో ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగే వరకు ఆమె బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు ఆమె. అది నెక్స్ట్ 2, సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ? ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది ఇది ఫ్యూచర్లో. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ను ప్రారంభించారు. ఇది ఒడిస్సాలోని అన్ని పట్టణ ప్రాంతాలకు 24 గంటలు నాణ్యమైన తాగునీటిని సరఫరా చేస్తుందన్నమాట. మార్చి 2022 నాటికి ఒడిస్సా రాష్ట్రంలో అన్ని పట్టణ ప్రాంతాలకు పైపుల నీటి కనెక్షన్ అందించడం మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది ఇది. తర్వాత 3rd, ఇంటర్నేషనల్ డెబిట్ స్టాటిస్టిక్స్ 2021 విడుదల చేసిన సంస్థ ఇది. ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అండి. ఓకే, ప్రపంచ బ్యాంకు గ్రూప్ విడుదల చేసిన అంతర్జాతీయ రుణ గణాంకాలు 2021 ప్రకారం కోవిడ్-19 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రుణ సంక్షోభాన్ని తీవ్రతం చేసింది. అంతర్జాతీయ రుణ గణాంకాలు 2021 నుంచి ప్రపంచ బ్యాంకు వద్ద డేట్ స్టాటిస్టిక్స్ టీమ్ ఆఫ్ డెవలప్మెంట్ డేటా గ్రూప్ తయారు చేసింది దీన్ని. అయితే ఈ గ్రూప్ తయారు చేసిన డేటా అంతా కూడా ఇక్కడ ఇచ్చిన దేశాల దగ్గర మాత్రమే ఆ డేటాను తీసుకున్నారు. ఓకే, అవి అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, థాయిలాండ్, టర్కీ, దక్షిణాఫ్రికా. సో ఇది ఓకేనా. నెక్స్ట్ 4th, టెలికాం స్పెక్ట్రమ్ కేటాయింపుకు క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి రాజీవ్ గౌబా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేంద్ర ప్రభుత్వం టెలికాం స్పెక్ట్రమ్ కేటాయింపులో ప్రక్రియ చేయడం కోసం, స్పెక్ట్రమ్స్ని వేలం వేయడం కోసం, ఒక క్యాలెండర్ ఈవెంట్ని తయారు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా సెక్రటరీల కింద ఒక ప్యానెల్ రూపొందించారు. ఈ ప్యానెల్లో గృహ, రక్షణ, రైల్వే, టెలికాం, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మరియు అంతరిక్ష శాఖ కార్యదర్శులు ఈ యొక్క మొత్తం టీంలో ఉన్నారు. నెక్స్ట్ 5th, ప్రొఫెషనల్ ఇంజనీర్స్ బిల్లును రూపొందించడానికి ఏఐసిటిఈ ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించే వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ అనంత్. రమేష్ పోఖ్రియాల్ నిశంక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి అండ్ సోమ్ ప్రసాద్ పార్లమెంటు సభ్యుడు. అతని లేఖ ద్వారా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీన్ని ఏఐసిటిఈ అంటారు, దీని ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్లను సిద్ధం చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ లేఖ ద్వారా తెలియజేశారు. తర్వాత 6th, ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ ఛాంపియన్షిప్ ఇండియా 2021 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి కాన్స్టంటినా డిటా. అక్టోబర్ 11 ప్రపంచంలో అథ్లెటిక్స్ కాన్స్టంటినా డిటా రొమానియా లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మరియు 2008 బీజింగ్ ఒలింపిక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ ఆఫ్ మారథాన్. సో ఛాంపియన్షిప్ 2020 బ్రాండ్ అంబాసిడర్గా 2020 అక్టోబర్ 17న జరగబోయే ఒక ప్రోగ్రాంలో ఆవిడ అంబాసిడర్గా దానికి నియమితులు అవబోతున్నారు. తర్వాత 7th, ఆర్టన్ క్యాపిటల్ యొక్క ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 58. ఆర్టన్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో మన ఇండియా 58th ప్లేస్లో ఉంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, దక్షిణ కొరియా మరియు ఆస్ట్రేలియా తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇవన్నీ కూడా రెండో స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ. న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అగ్రస్థానంలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా ఒకే ర్యాంకింగ్ని తీసుకున్నాయి అనమాట. తర్వాత 8th వన్, సురక్ష కవాచ్ భారత సైన్యం మరి ఏ రాష్ట్ర పోలీసుల మధ్య ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ పేరు. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ఇండియన్ ఆర్మీ అంతేకాకుండా మహారాష్ట్ర పోలీసుల మధ్య ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం జరిగింది. దాని పేరు సురక్ష కవాచ్. లుల్లానగర్, పూణే వద్ద భారత సైన్యం అంతేకాకుండా దక్షిణ కమాండ్ యొక్క అగ్నిబాజ్ డివిజను ఇందులో పాల్గొని నిర్వహించారు. తర్వాత 9th వన్, తమిళనాడు విద్యార్థులు అభివృద్ధి చేసిన దేశీయ ప్రయోగాత్మక ఉపగ్రహమైన ఇండియా సాట్ను ప్రయోగించడానికి ఏ అంతరిక్ష సంస్థ అంగీకరించింది? సో ఆన్సర్ వచ్చేసి నాసా అండి. ఓకేనా, నాసా. అండ్ చూడండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఓకే చేసింది అనమాట. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తమిళనాడుకి చెందిన 3 విద్యార్థులు అభివృద్ధి చేసిన ఇండియా సాట్ అనే ఒక స్వదేశీ ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని ఎన్నుకుంది. తర్వాత 10, ఏ క్రీడల్లోని జాతీయ జట్టును 3 సంవత్సరాలు స్పాన్సర్ చేయడానికి ఒడిశా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? రగ్బీ జట్టుని, రగ్బీ. ఓకే, చూడండి, భారత జాతీయ రగ్బీ జట్టును 3 సంవత్సరాల కాలానికి స్పాన్సర్ చేయడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారత రగ్బీ ఫుట్బాల్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒడిశాలో భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ఈ ఒప్పందం కుదిరింది. దీనికి ఒడిశాలోని స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ విభాగం డైరెక్టర్ ఆర్ వినాల్ కృష్ణ అండ్ ఐఆర్ఎఫ్యు అధ్యక్షుడు మనెల్ ఉన్వాలా సంతకం చేశారు. తర్వాత 11, chess.com యొక్క 2020 యూనియన్ స్పీడ్ ఆన్లైన్ ఛాంపియన్షిప్ గెలిచిన వ్యక్తి పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి నిహాల్ సరీన్. ఓకే, chess.com యొక్క 2020 జూనియర్ స్పీడ్ ఆన్లైన్ చెస్ ఛాంపియన్షిప్లో 16 ఏళ్ల భారతీయ చెస్ ప్లేయర్ నిహాల్ సరీన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో రష్యాకి చెందిన అలెక్సీ సరారాను ఓడించాడు. ఈ విజయంతో సరీన్ 2020 స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించనున్నాడు. తర్వాత 12, 2020 అక్టోబర్లో కన్నుమూసిన పద్మశ్రీ శోభానాయుడు ఏ రకమైన నృత్య రూపంలో సంబంధం కలిగి ఉన్నారు? కూచిపూడికి. ఓకే, సో చూడండి, ప్రఖ్యాత కూచిపూడి నర్తకి పద్మశ్రీ శోభానాయుడు తన 64 సంవత్సరాల వయసులో తెలంగాణలోని హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. ఆమె పురాణ గురువు వ్యాంపతి చిన్న సత్యానికి శిష్యురాలు ఆవిడ. ఆమె హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ప్రిన్సిపల్. ఆమె 1956లో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో జన్మించారు ఆవిడ. తర్వాత 13, గ్రామీణ మహిళల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 15th, అంటే ఈ రోజునే. ఓకే, సో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. గ్రామీణ గృహాలు మరియు సమాజాల సుస్థిరతను, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడంలో వాళ్ళ యొక్క పాత్రను తెలియజేయడం ఉద్దేశం. వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఈ రోజును రాష్ట్రీయ మహిళా కిసాన్ దివాస్గా 2016 స్టార్ట్ చేసింది. అయితే 2020 థీమ్ ఏంటంటే బిల్డింగ్ రూరల్ ఉమెన్స్ రెసిలెన్సెస్ ఇన్ ద వర్క్ ఆఫ్ COVID-19, గుర్తుపెట్టుకోండి. తర్వాత 14, ప్రపంచ విద్యార్థి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 15 అండి. మాజీ అధ్యక్షుడు ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం మాజీ అధ్యక్షుడు మరియు మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 86వ జయంతిని సూచిస్తోంది. 2010లో ఐక్యరాజ్య సమితి 15 అక్టోబర్ ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. అది. తర్వాత 15, 2020 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న బ్యాంక్ ఏది? ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఘనా. ఓకే, సో ఇది చూడండి, బ్యాంక్ ఆఫ్ ఘనా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020 గెలుచుకుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16, మహాకవి అక్కితం అచ్యుతం నంబూద్రి కన్నుమూశారు. అతను ఏ భాషలో కవి? ఆన్సర్ వచ్చేసి మలయాళంలో. ఓకే, చూడండి, సో మలయాళ మహాకవి అక్కితం అచ్యుతం నంబూద్రి ఇవాళ కన్నుమూశారు. త్రిశూర్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు చనిపోయేటప్పటికి 94 ఏళ్ళు. గత ఏడాది జ్ఞానపీఠ అవార్డును ఆయన గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 34వ తేదీన కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కితంకు ఈ అవార్డు అందజేశారు. అది. సో ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఒకసారి మనం క్విక్ రివ్యూ కూడా చేద్దాం, ఎందుకంటే నన్ను చాలామంది అన్న క్విక్ రివ్యూ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి క్విక్ రివ్యూ కూడా చేద్దాం. చూడండి, రాజమాత విజయరాజే సింధియా వారసత్వాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఓకే సో 100 రూపాయల తెగల కొత్త నాణ్యం విడుదల చేశారు. విజయరాజే సింధియా ఎందులో ప్రఖ్యాత వ్యక్తి అంటే రాజకీయ నాయకుడు.
సో నెక్స్ట్ వచ్చేసి సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ అంటే ఒడిశా. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ డెబిట్ స్టాటిస్టిక్స్ 2021 విడుదల చేసిన సంస్థ ఏదంటే వరల్డ్ బ్యాంక్. తర్వాత టెలికాం స్పెక్టర్ కేటాయింపును క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తారంటే రాజీవ్ గౌబా. తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ ఇంజనీర్స్ బిల్లును రూపొందించడానికి ఐసిటిఈ ఏర్పాటు చేసిన కమిటీ నాయకత్వం వహించే వ్యక్తి ఎవరు అంటే ఎంఎస్ అనంత్. తర్వాత వచ్చేసి ప్రపంచ అథ్లెటిక్ ఆఫ్ మారథాన్ ఛాంపియన్షిప్ ఇండియా 2020 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే కాన్స్టంటినా డేటా. తర్వాత వచ్చేసి ఆర్ట్ అండ్ క్యాపిటల్ యొక్క ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ అంత అంటే 58. తర్వాత సురక్ష కవచ్ భారత సైన్యం మరియు ఏ రాష్ట్ర పోలీసుల మధ్య ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం అంటే మహారాష్ట్ర. తర్వాత వచ్చేసి తమిళనాడు విద్యార్థులు అభివృద్ధి చేసిన దేశీయ ప్రయోగాత్మక ఉపగ్రహమైన ఇండియా సాట్ను ప్రయోగించడానికి ఏ అంతరిక్ష సంస్థ అంగీకరించిందంటే ఆన్సర్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట, నాసా అంటారు షార్ట్కట్లో. తర్వాత ఏ క్రీడల్లోని జాతీయ జట్టుకు 3 సంవత్సరాలు స్పాన్సర్ చేయడానికి ఒడిశా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటే రగ్బీ. తర్వాత వచ్చేసి చెస్.com యొక్క 2020 జూనియర్ స్పీడ్ ఆన్లైన్ ఛాంపియన్షిప్ గెలిచిన వ్యక్తి పేరు ఏమిటి అంటే నిహాల్ సరీన్. తర్వాత వచ్చేసి 2020 అక్టోబర్లో కనుమూసిన పద్మశ్రీ శోభా నాయుడు ఏ రకమైన నృత్య రూపంలో సంబంధం కలిగి ఉన్నారంటే కూచిపూడి. తర్వాత వచ్చేసి గ్రామీణ మహిళల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 15. తర్వాత వచ్చేసి ప్రపంచ విద్యార్థి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 15. తర్వాత 2020 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్న బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ గానా. తర్వాత వచ్చేసి మహాకవి అక్కితం అచ్యుతం నంబూద్రి కన్నుమూశారు, అతను ఏ భాషలో కవి అంటే మలయాళం. ఓకే, సో ఇది గైస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ అంతేకాకుండా ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, బై చేయండి.